శోభన్ బాబు చిత్ర విశేషాలు మిస్టర్ విజయ్. మిస్టర్ విజయ్ స్పెషల్. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హీమ్యాన్ శోభన్ బాబుతో ప్రారంభించి హీమ్యాన్తోనే చిత్ర నిర్మాణం కావించి హీమ్యాన్తోనే చిత్ర నిర్మాణం ఆపేసిన సమతా మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఆఖరి చిత్రం మిస్టర్ విజయ్ సరిగ్గా 42 ఏళ్ల క్రితం ఆగస్టు 15, 1984 నాడు విడుదలైనది. 1984లో స్లాబ్ పద్ధతి ప్రవేశపెట్టబడ్డాక విడుదలైన అన్ని కేంద్రాలలోనూ మొదటి రోజు 5 ఆటలు ప్రదర్శింపబడిన తొలి చిత్రం మిస్టర్ విజయ్. మిస్టర్ విజయ్కు ముందు ఇలా విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మొదటి రోజు 5 ఆటలు ప్రదర్శింపబడిన చిత్రం కూడా హీమ్యాన్దే కావడం విశేషం. స్లాబ్కు ముందు మొదటి విడుదలలో విడుదలైన 33 కేంద్రాల్లోనూ మొదటి 3 రోజులు 5 ఆటలు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రం నాయుడు బావ. తెలుగు చిత్రసీమకే ఇది తొలి చిత్రం. స్లాబ్కు ముందు ఏకైక చిత్రం. మిస్టర్ విజయ్ తర్వాత చిత్రంకు కూడా నటభూషణదే కావడం విశేషం. దేవాలయం చిత్రం కూడా విడుదలైన అన్ని కేంద్రాలలోనూ మొదటి రోజు 5 ఆటలు ప్రదర్శింపబడినది. 1978లో ప్రారంభించబడిన హైదరాబాద్ తారకరామ థియేటర్లో మొదటి రోజు 5 ఆటలు ప్రదర్శింపబడిన తొలి చిత్రం మిస్టర్ విజయ్. అలాగే స్లాబ్లో జంట నగరాలలో 3 థియేటర్లలో మొదటి రోజు 5 ఆటలు ప్రదర్శింపబడిన తొలి చిత్రం మిస్టర్ విజయ్. తారకరామ ఏసీ, అజంతా మరియు కోనార్క్ 17 ఏసీ. దిల్సుఖ్ నగర్ ఏరియాలో మొదటి రోజు 5 ఆటలు ఆడిన మొట్టమొదటి చిత్రం మిస్టర్ విజయ్. మిస్టర్ విజయ్ చిత్రం పూర్తయిన 4 ఏళ్ల తర్వాత విడుదలైనది. 1981 జూలై, ఆగస్టు నెలలలో అనంతపూర్ శాంతి డీలక్స్ థియేటర్లో రాబో చిత్రాల్లో మిస్టర్ విజయ్ చూపించేవారు. మరో 3 ఏళ్ల తర్వాత కానీ ఆ సినిమా విడుదల కాలేదు. మిస్టర్ విజయ్ చిత్రం అత్యధికంగా కాకినాడ క్రౌన్లో 30 రోజులు ఆడినది. మిస్టర్ విజయ్ చిత్రం ఆగస్టు 15, 1984 నాడు విడుదల కావడం, అలాగే ఆ రోజు బుధవారం కావడం వల్ల ఆదివారం వరకు మంచి వసూళ్లు ఉండడం వల్ల విడుదల ఆలస్యం వల్ల జరగాల్సిన నష్టం బాగా తగ్గినది. మిస్టర్ విజయ్ చిత్రం 1984లో చాలా అడ్వాన్స్డ్ కథతో వచ్చిన సినిమా. ఇప్పుడు అందరూ మాట్లాడుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అప్పుడే చెప్పారు ఈ సినిమాలో. యజమాని గొంతు విని డోర్ తెరుచుకునే కార్ ఈ చిత్రంలో చూపించారు. దురదృష్టవశాత్తు ఈ చిత్ర నిర్మాత చనిపోవడం వల్లను, పంపిణీదారుడు హరికృష్ణ కూడా చనిపోవడం వల్ల ఈ చిత్ర రైట్స్ ఒరిజినల్ ప్రింట్ ఎవరి దగ్గర ఉందో తెలియడం లేదు. అందువల్ల ఈ తరం ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేకపోతున్నారు. ఈ చిత్రంలోని పాటలు చాలా బాగుంటాయి. సోగ్గాడు శోభన్ బాబుకు సూట్ అయ్యే ఎన్ని ముద్దులా సిన్నాడమ్మా ఎన్న ముద్దలా ఉన్నాడమ్మా అనే పాట హైలైట్. అందాల తర రాధ ఒక తెలుగు చిత్రంలో నటించడానికి సైన్ చేసిన తొలి చిత్రం మిస్టర్ విజయ్. 1984లో కోదండరాముడి దర్శకత్వంలో నటభూషణ, బావమరదళ్ళు, కోడెత్రాచు, ఇల్లాలు ప్రియురాలు తర్వాత నటించిన 4వ చిత్రం మిస్టర్ విజయ్. ఇలా ఒకే సంవత్సరంలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఒకే హీరో 4 చిత్రాల్లో ఎప్పుడూ నటించలేదు. కోదండరామిరెడ్డి కూడా దర్శకుడినిగా బుక్ అయిన తొలి చిత్రం మిస్టర్ విజయ్.